ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. శ్రేష్ఠుడు గనుడైన అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామము యొక్క దివ్యమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ వీడియో చూస్తున్న వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? సో మన తండ్రి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు సమృద్ధిగా మనకి కలుగునుగాక. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మీరు అన్ని విషయములలో వర్ధిల్లుదురుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధితో దేవుడు నింపునుగాక. ప్రార్థన ఆత్మతో మీరు నింపబడుదురుగాక. క్రీస్తులో మరింత లోతుగా మీరు వేరుపారి ప్రభువు కొరకే మీరు జీవించుదురుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ పూట దేవుని యొక్క మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. ప్రభువు నన్ను ప్రేరేపించినటువంటి ఒక వాక్యాన్ని మనం చదవబోతా ఉన్నాం. బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 5:35. ఇందులో ఉన్న మాట ఇది మనందరికీ చాలా సుపరిచితమైన మాటే. చదువుతాను, విందాం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్య భాగముల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. సార్ చప్పట్లు కొట్టి దేవుని మనం మహిమపరుద్దాం అందరం గట్టిగా. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మండుచు లేక మండుట, ఇది మన సబ్జెక్ట్. మన ధ్యానాంశం ఏంటంటే మండుట. అతడు అని మనం చూస్తున్నాం. ఎవరు అతడు? ఎవరు అతడు? నో, బాప్టిజం ఇచ్చు యోహాను. బాప్టిజం ఇచ్చు యోహానును గూర్చి రాయబడిన మాట ఇది. యేసయ్య మండితే ప్రకాశించితే ఆయన దేవుడు కాబట్టి మండారు, ప్రకాశించారు అని తోసేస్తారని మనతోటి మనుషుడే, మన వంటి మనుషుడే ఒక వ్యక్తి మండుచు మూడున్నాయి అక్కడ. మండుచు ప్రకాశిస్తూ దీపములాగా ఉన్నాడు ఆయన. అతడు గురించి నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ ఈ మండుచు అనే అనుభవమును ఈరోజు ఈ రాత్రి మనం కలిగి ఉండాలని ప్రభు కోరుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రమై. హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. మండుట అనేది ఒక అనుభవం అయితే మండుచూ ఉండటం అనేది ఒక అనుభవం. దేవుడి బిడ్డలు ఆదివారపు ఆరాధనలోకి వచ్చి ఒక మంచి ఉజ్జీవ పాట విన్నా, ఒక ఉజ్జీవమైన ఆరాధనలోకి వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు ఏమవుతారు? మండుతారు. ఎందుకంటే బలంగా ఉంటుంది పాట, అక్కడ ఆరాధన బలంగా ఉంటుంది. ఒక పాట అది నిన్ను ఏం చేస్తుంటుంది అంటే నీ హృదయాన్ని మండిస్తూ ఉంటుంది. అయితే దేవుడు మన మీద మోపుతున్న నేరం ఏంటంటే మీరు మండుతున్నారు, దాని విషయంలో నేను సంతోషిస్తున్నా, కానీ మండుతూ ఆరిపోతున్నారు. కానీ ఈరోజు దేవుడు మండే అనుభవంలో నుండి మండుచూ ఉండే అనుభవంలోకి నా దేవుడు మనందరిని తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. మండే అనుభవంలో నుండి మండుచూ ఉండే అనుభవం అంటే దాని అర్థం ఏంటి? మండుచూ అంటే కంటిన్యూస్. అది ఒక రోజో, ఒక గంటో, 2 గంటలో, ఒక వారమో, ఒక నెలో, ఒక సంవత్సరమో కాదు. ప్రతి నిత్యమును దేవుడి విషయంలో నువ్వేం చేయబడుతుండాలండి? మండుచూ ఉండాలా. ఈ యోహాను గారు ఎలా ఉన్నారు? మండి ఆరిపోయేలాగా ఉన్నాడా? మండుచూ ఉన్న వ్యక్తిగా ఉన్నాడా? మండుచూ ఆయన ప్రకాశిస్తున్నాడు. మండేవాడే ప్రకాశించగలడు, ప్రకాశించేవాడే వెలగగలడు. దీనికి లింక్ అయి ఉంది.
ఈరోజు చాలామంది నేను ప్రకాశించాలి దేవుళ్ళో, ఏమండి, ప్రకాశవంతమైన జీవితాన్ని నేను జీవించాలి, నేను ఒక దీపముగా ఉండాలి దేవుడికి. ఆ దీపము కూడా మంచం కింద కుంచం కింద ఉండే దీపంగా కాకుండా దీప స్తంభము మీద ఉండే దీపములాగా నేను ఉండాలి అన్న కోరిక మనందరికీ ఉంటుంది కదండి. నేను ఎలగాలనేది అందరికి ఉంటుంది. ఎందుకు? మన దేవుడు ఎవరై ఉన్నారు? వెలుగై ఉన్నాడు. కాబట్టి మనం కూడా వెలుగై ఉండాలని కోరాడు. ఆయన అన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారని అన్నాడు యేసయ్యే. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. అంటే వెలుగుగా మనల్ని దేవుడు వెలుగులో చేశాడు, వెలుగుగా ఉండమని కోరాడు. అయితే ఎందుకు మనుషుడు ఆ దీపములు వెలగలేకపోతున్నాడు? ఒక ఆదివారపు ఆరాధనలో వెలిగిన వ్యక్తి, ఒక సభలో లేకపోతే ఒక కూటమిలో వెలిగిన వ్యక్తి ఎందుకు కంటిన్యూస్గా వెలగలేకపోతున్నాడు? ఆ వెలుగు ఎందుకు డిమ్ అయిపోతుంది, డల్ అయిపోతుంది అన్నది ఒకసారి పరిశీలన చేయాలి. ఇప్పుడు మనకి కరెంట్ ఎలా ఉంది? ఫుల్ ఉంది. అప్పుడప్పుడు డిమ్ కరెంట్ వస్తుంది, మీకు తెలుసా? వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎలక్ట్ అయిపోతే డిపార్ట్మెంట్ అంతా, డిపార్ట్మెంట్ ఎలక్ట్ అయిపోయి ఈ డిమ్ కరెంట్ రావడానికి ప్రాబ్లం ఏంటని చెప్పి ఆ ట్రాన్స్ఫారం ఈ ట్రాన్స్ఫారము అక్కడెక్కడికి తిరిగి మొత్తానికి ఆ డిమ్ కరెంటును మళ్ళా ఫుల్ కరెంట్ చేసేదాకా వాళ్ళు నిద్రపోతారండి? వాళ్ళ పని ఆపుతారా? ఆ వర్క్ దేవుడి బిడ్డలో జరగట్లా. లైఫ్లో ఏదో ఒక పని చేయటం వల్ల, ఏదో ఒక పొరపాటు తప్పు చేయటం వల్ల, ఏదో ఒక పొరపాటు మాట్లాడటం వల్ల వెలుగుచున్న వ్యక్తి ఆరిపోయేటువంటి దీపంగా మారుతున్నాడు. అయితే దేవుడు దానికి నేరం మోపట్లేదు, కానీ ఆరిపోతున్నావన్న సంగతే నీ తెలుసుకోలేకపోతున్నావు కదా. నీ దీపం ఆరిపోతుంది, నీ ప్రార్థన ఆరిపోతూ ఉంది, నీ భక్తి ఆరిపోతూ ఉంది, నీ యొక్క నమ్మకం ఆరిపోతూ ఉందన్నది నువ్వు పసిగట్టకుండా అలాగే మూర్ఖంగా బతుకుతున్నావు చూడు. దానికి నేను మీ మీద నేరం మోపుతున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆరిపోతున్న దీపాల్లాగా ఉంటే ఎంతకాలము మనల్ని దేవుడు వచ్చి ఆ చేయిచాడు చేస్తాడు? కొందరిని చూస్తుంటాను, కొంత భక్తుల్ని ఎంత చెప్పు ఆరిపోతున్న దీపాలుగా ఉంటారు. సేవకులు మేము వెళ్ళి ఆ దీపం పూర్తిగా ఆరిపోకుండా చేయాలని, దీపం ఆరిపోకుండా చేయడం మనం ఏం చేస్తుంటామండి? చేతులు అడ్డం పెడతాం కదండి. అలాగే ప్రార్థనను అడ్డమో లేకపోతే వాళ్ళ పాలిట మేము మోకరించి ప్రార్థన చేయటమో ఏదో ఒకటి చేసి మరలా వీళ్ళని ఏమండి పూర్వ వైభవంలోకి తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉంటే వీళ్ళకి మాత్రం సోయి ఉండదు కొంతమందికి. ఈరోజు దేవుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఆరిపోవటానికి సంసిద్ధంగా ఉన్నావు. హల్లెలూయా. ఆరిపోయే దీపముగా ఉన్నావు. అందుకే బీ రెడీ, గెట్ రెడీ. ఈ రాత్రి సిద్ధపడు, ఈ మాటలు వింటుండగా సిద్ధపడు. నేను ఆరిపోతే ఎట్లా? నేను వెలుగుగా ఉండాలి. నన్ను వెలుగుగా చేశాడు దేవుడు, నన్ను వెలుగై ఉండమన్నాడు దేవుడు. నేను ఆరిపోకూడదే అన్న బాధ, వేదన, మంట నీలో పొట్టాలి. ఆ బాధ నీలో కలగాలి. లోకములో ఎవరో ఏదన్నారని బాధపడతావు తప్ప నేను ఆరిపోతానన్న బాధ నీకు కొంచెమన్నా ఉందా? ఎవరో తిట్టారన్న బాధ ఉంటుంది, ఎవరు ఏదన్నారన్న బాధ ఉంటుంది. నేను ఆరిపోతున్న దీపంలాగా ఉన్నానే, నా దీపాన్ని మరలా నేను వెలుగుగా మార్చుకోవాలన్న బాధ నువ్వు పడ్డావా బిడ్డ? పడిన రోజులు ఉన్నాయా? పడిన క్షణాలు ఉన్నాయా? ఈరోజు నా దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వసించిన వారు గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్పండి. హల్లెలూయా. నువ్వు మండుచూ ప్రకాశించే దీపంగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. మండుచూ ప్రకాశించుచున్న దీపములాగా నన్ను చెయ్యి యేసయ్యా. హల్లెలూయా. ఒకరోజు మండటం, రెండో రోజు ఆరిపోవటం కాదు. ఆదివారం మండటం, సోమవారం ఆరిపోవటం, ఇలాంటి కూడికలో మండటం, ఇంటికి పోయి మళ్ళా ఆరిపోవటం, ఇలాంటి భక్తి ఇక వద్దు. నేను ఎప్పుడు మండుచు ప్రకాశించుచున్న దీపములాగా ఉండాలి యేసయ్యా అని కోరుకోండి. నా దేవుడు అక్షరాలుగా సేవకుడి నోటున పెట్టి మాట్లాడుతున్న ఈ మాట నీ హృదయములో, నీ జీవితములో దేవుడు స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు మనల్ని మండమంటున్నాడు? ఎందుకు మనల్ని మండుచూ ఉండమంటున్నాడు? ఎందుకు అంటే మన దేవుడు కూడా ఎవరు? అగ్ని ఉన్న దేవుడు, దహించు అగ్ని ఉన్న దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:29 ఉంటుంది. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు, మండుచూ ఉన్న దేవుడు మన దేవుడు.
హల్లెలూయా. మండుచూ ఉంటాడు ఆయన మండుచూ ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా ఏం చేయమంటున్నాడు? మండుచూ ఉండాలంటున్నాడు. దాంట్లో ఏమన్నా తప్పు ఉందండి మన దేవుడు కోరుకోవటంలో? ఏమా ఎవరికన్నా అబ్జెక్షన్ ఉందా? ఏమన్నా? నో అబ్జెక్షన్. దేవునికి స్తోత్రం. నో అబ్జెక్షన్ కదా. మనల్ని దేవుడు ఆయన మండుచున్నవాడు కనుక మనల్ని కూడా మండమంటున్నాడు. ఆ కోరికలో తప్పేముంది? ఎంత మంచి కోరిక దేవుడిది. మరి దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాము? ఆ మండే విషయంలో ఎందుకు అలక్ష్యం చేస్తున్నాము? వ్యక్తిగతంగా మండుతుండాలా? సమూహంలో మండుతుండాలా? ఇలాంటి కూడికల్లో మండుతూ ఉండాలా? అప్పుడప్పుడు జన సమూహాల్లో పెట్టి ఏమంటే కీబోర్డు వాళ్ళని పెంచి మైకు వాళ్ళని పెంచి గొంతు ఓపెన్ చేసి బాక్సులు అదిరిపోయేలాగా ఆరాధన చేస్తుంటే మనటం కాదు. ఇంటి దగ్గర ఒంటరిగా కూర్చున్నా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ హృదయం బగ 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 బగవని మండుతుండాలా. ఎండలు ఎట్ట మండుతున్నాయి చూస్తున్నావు కదా, అట్ట మండాలి మనం. వద్దనే కొద్ది మండుతున్నాయి ఎండలు, రోజు రోజుకి మంట పెరుగుతుంది. ఈ ఎండలను చూసే ఈ ప్రసంగం పుట్టింది నాకు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏదో ఒకటి ఈ మంటలో ఈ పనిలో పని ఆ ఎండలో మంట ఈ ప్రజల్లో కూడా పెట్టేయాలనుకున్నా. దేవునికి స్తోత్రం. ప్రజల హృదయాల్లో పెట్టేయాలని సందేశాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చిందను. హల్లెలూయా. ఎవరు బట్టిన ఎండలు ఎక్కువైపోయినాయంటే దేవుడు మనకు అదొక ఉదాహరణగా చూపిస్తున్నాడు. సృష్టి ప్రకృతి మండుతుంది, సృష్టికర్త ద్వారా సృష్టించబడిన నువ్వు మాత్రం మండట్లా అన్నది ఈ ఎండలు మనకు నేర్పుతున్న పాఠం. ఏది జరిగినా ఒక పాట నేర్చుకోవాలి మనం. ఎక్కువ వర్షం పడ్డా దాంట్లో ఒక పాట నేర్చుకోవాలా. చలి ఎక్కువైనా అందులో పాట నేర్చుకోవాలా. శ్రమ ఎక్కువైనా అందులో పాట నేర్చుకోవాలా. పాటలు ఎదుక్కుంటే మనకు త్వరగా సొల్యూషన్ వస్తుంది, ఆ శ్రమ త్వరగా తొలగిపోతుంది. ఇంకెంతకాలం ప్రభువా, ఇంకెన్ని రోజులు ప్రభువా, ఇంకా నన్ను తప్పించవా, నన్ను విడిపించవా, నన్ను బాగు చేయవా అంటా ఉన్నావు అనుకో, నీ శ్రమకాలం పెరుగుతూనే ఉంటుంది. ఏం చేస్తావు? నిన్నే ఏం చేస్తావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు చెప్పుచున్న మాట ఏంటో తెలుసా అండి? లేవియాకాండం 6వ అధ్యాయం 12, 13 వచనాలు మీరు నోట్ చేసుకుంటే ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది. బలిపీఠము మీద అగ్ని మండుచూ ఉండవలెను, అది ఆరిపోకూడదు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అర్థమైన వాళ్ళు మాత్రమే చెప్పండి. అర్థమైంది అందరికీ? బలిపీఠం దగ్గర అంట అగ్ని ఎట్టుండాలంట? మండుచూ ఉండాలంట. ఏం కాకూడదంట? అది మనము బలిపీఠం మీద చేయి పెట్టామంతే. నాగిటి మీద చేయి పెట్టిన వాడు వెనక్కి పోకూడదు అన్నట్టు ఈరోజు మనం నమ్మిన దేవుడు ఒక బలిపీఠంగా మన ముందున్నాడు. ఆ బలిపీఠం దగ్గర మనం ఎప్పుడు ఎట్లుండాలంట? మండుచూ ఉండాల, ఆరిపోకూడదు. అది కండిషన్. ఈ కండిషన్ ఎవరైతే పాటిస్తారో ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి యాజకుడు వచ్చి వారి యొక్క అర్పణను తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద వేసినప్పుడు ఆ బలిపీఠంలో దేవుడు ఆ బలిపీఠంలో చెల్లించిన అర్పణను దేవుడు స్వీకరించి ఏం చేస్తాడు? అక్కడ మండుచూ ఉంది కాబట్టి, అక్కడ ఆరిపోని మంట ఉంది కాబట్టి ఆ బలిపీఠం మీద ఎవడు అర్పణను అర్పించినా, ఎవడు మొక్కుబడి చెల్లించినా ఆ మొక్కుబడిని ఆ అర్పణ నేనేం చేస్తాను? స్వీకరిస్తాను. దానికి తగినటువంటి ఫలితాన్ని లేక వాళ్ళకి తగినటువంటి ఆశీర్వాదాన్ని వాళ్ళకి నేను ఇస్తాను. ఏ బలిపీఠం అయితే మండుచు ఆరిపోకుండా ఉంటుందో ఆ బలిపీఠాల దగ్గర నువ్వు ఏ చిన్న ప్రార్థన చేసినా, ఏ చిన్న అర్పణ ఇచ్చినా, ఏ చిన్న సేవ చేసినా, నువ్వు ఏ చిన్న ప్రార్థన చేసినా, ఏ చిన్న పాట పాడినా, ఏ చిన్న సువార్త చెప్పినా సరే అది సరాసరి దేవుడి యొద్దకు పోతుంది. దేవుడి యొద్ద నుంచి రావలసిన దీవెన నీ మీదకు వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవి రెండు జరగాలి అంటే నీవు కూర్చుంటున్న స్థలము, నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు ఎక్కడ ఉంటే అదే బలిపీఠం. అక్కడ నువ్వు ఎప్పుడు మండుచూ ఉండాలి, ఆరిపోకూడదు. హల్లెలూయా. సరే మీ పక్కలో చెప్పు, నువ్వు మండుచూ ఉండాలి, ఆరిపోకూడదని చెప్పు. హల్లెలూయా. నాకు బైబిల్లో కొందరు కనపడ్డారండి, మండుతున్నారు. కానీ వాళ్ళు దేంట్లో మండుతున్నారు చూద్దామా కొన్ని. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ కొందరు దేంట్లో మండుతున్నారో చూద్దాం. 9:18 వచనం.
భక్తిహీనత భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది. అగ్ని వలె మండుతుందంట. అమ్మా చెప్పక్క ఏంటిది? భక్తిహీనత మండుతుందంట. భక్తి మండట్లా. అర్థమైందా? ఏం మండట్లేదంట? భక్తిహీనతలో మండిపోతున్నారు కొంతమంది. రోజు రోజు వాళ్ళకి మంట ఎక్కువైపోతుంది. భక్తిహీనత పోతుంది, భక్తి పోతుంది, భక్తిహీనత తెలుసు కదా మీకు. భక్తిహీనత అంటే ఏంటి అర్థం? ఇప్పుడు రక్తహీనత అంటారు, దాని అర్థం ఏంటి? రక్తం తగ్గితే రక్తహీనత అంటారు. అలాగే భక్తిహీనత అంటే భక్తి తగ్గటం. భక్తిలో మండాల్సిన దేవుని బిడ్డ ఏమండి భక్తిహీనతలో మండితే అట. ఈరోజు ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి, రోజు రోజుకి నువ్వు భక్తిహీనతల్లో వెళ్ళిపోతున్నావేమో. ఏమండి రోజు రోజుకి భక్తిలోంచి తొలగిపోయి భక్తిహీనత కలిగి జీవిస్తున్నామేమో సహోదరుడా. నా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎమ్మిడింట్లుగా ఇప్పుడే ఈ సమయంలోనే ఈ వాక్యం వింటుండగానే భక్తిహీనతలో కాదు చెల్లి, తమ్ముడు, అక్క, నువ్వు మండాల్సింది సేవకుడా. నువ్వు భక్తిలో మండు. ఆ భక్తిలో మండితే ఏదైనా సరే నీ దగ్గరికి తీసుకొస్తుంది. భక్తిలో మండిన వాడు ఎదుటంట ఏది నిలవజాలదట. దేవునికి స్తోత్రం. యెహోషువ గారు భక్తిలో మండిపోయాడంటండి. భక్తిలో మండిపోయి అతనికి భక్తి ఎక్కువైపోయి ఇక ఒక మాట ఏదో అనాలనిపించిందట. ఏమనాలనిపించిందనంటే, సూర్యుడా అక్కడ ఆగు, చంద్రుడా అక్కడ ఆగు అన్నాడట. భక్తిలో మండిన వాడు పలకగానే చంద్రుడు అక్కడ ఆగిపోయాడు, సూర్యుడు అక్కడ ఆగిపోయి అలాగే ఉన్నారంట. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. భక్తిలో మండినవాడు ఏది పలికితే జరుగుతుంది. భక్తిలో మండినవాడు ఏది ప్రార్థన చేస్తే అది వెంటనే నీ ఇంట్లో అది అమలు చేయబడతా ఉంటుంది. రేపు ఎల్లుండి అనదు. భక్తిలో మండినవాడు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే నీ ఇంట్లో కార్యం జరుగుతుండాల. అది భక్తిలో మండినవాడంటే. ఏమండి నీ ఇల్లు ఏ విధముగా ఉన్నా సరే నువ్వు భక్తిలో ఒక్కదాని భక్తిలో మండు, ఆటోమేటిక్గా నిన్ను బట్టి నీ ఇంటి వారందరూ మండుతారు అంటున్నాడు దేవుడు. ఒక కట్టి మండుతుంటే ఒక ఒట్టి కట్టిని తీసుకొచ్చి దాంట్లో పెడితే ఏమవుద్దమ్మా? కట్టి మండుతుంది కదా. ఇంకొక కట్టిని తీసుకొచ్చి పెట్టినా ఒక కట్టి 100 కట్టెలనైనా వెలిగించగలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఏ కట్టైనా సరే కావచ్చు. నీవు ఈ రాత్రి ఈ మాటలు వింటుండగా నువ్వు సేవకుడు అయితే నువ్వు మండాలి, నువ్వు ఒక విశ్వాసం అయితే నువ్వు మండాలి. నువ్వు ఉన్న ప్రాంతంలో నువ్వు మండి కాలే కట్టిగా మండే కట్టిగా నువ్వు మారి, ఇంకా ఏ కట్టెలైతే ఇంకా మండకుండా ఉన్నాయో, ఏ కట్టెలైతే ఇంకా ఏమండి అసలు మంటే లేని కట్టెలుగా ఉన్నాయో ఆ కట్టెలన్నిటినీ మండించే కట్టిగా నా దేవుడు ఈ స్థలమున్న బిడ్డలందరినీ మార్చబోతున్నాడు. దిస్ ఈజ్ ప్రాపసీ. నా దేవుడు నీ మీద ఉచ్చరిస్తున్నటువంటి దైవ వాక్యది. ఇది దేవుని మాటే తప్ప నరుని మాట కాదంటున్నాను నేను. హల్లెలూయా. సెకండ్ వన్ చూద్దామా? ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దామా? ఇంకొందరు దేంట్లో మండిపోతున్నారు? అయితే హత్య విషయంలో ప్రతి హత్య చేయువాని మనస్సు కోపముతో మండుచుండగా, అదిగో కోపముతో మండిపోతున్నారంట కొంతమంది. ఆ మాట చాలు మనకి, ఆ మొక్క చాలు. రెండో పాయింట్ ఏంటి అందరు చెప్పండి? కోపముతో మండిపోతున్నారు. ఏమా మండిపోతున్నావా? నిన్నే అడుగుతున్నా, మండిపోతున్నావా? జాగ్రత్త. కోపం గురించి ఒక మాట ఉంటుందండి. నాకు ఆ మాట బాగా చదువుకుంటాను నేను. కోపపడని మనిషిడు ఎవడు, కానీ నేను కోపమే పడనన్నవాడు అబద్ధికుడు. కోపం ఉంటుంది కానీ ఆ కోపము ద్వారా పాపములు చేయకూడదు. కోపపడ్డ అస్తమించే లోపలంటే ఈ రాత్రి కోపపడ్డావంటే తెల్లవారే లోపల ఎవరి మీద కోపపడ్డావో వాళ్ళ దగ్గరికి పోయి వెంటనే రాజీ పట్టమా లేకపోతే సమాధాన పట్టమా జరిగిపోవాలి. ఏమంటున్నా చంద్రమ్మ, నీకు అర్థమవుతుందా? రాజీ పడిపోవాలి. అప్పటికే రాజీ పడకుండా బిర్రుగా గట్టిగా కూర్చున్నామనుకో కోపం ఇంకా పెరిగిపోయి ఏమవుతుంది? కోపంలో మండుతుంటే నువ్వు భక్తిలో ఎక్కడ మండతావు? దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎక్కడ మంట వస్తుంది నీకు? అందరూ మండి చప్పట్లు కొడుతూ ఉంటే నువ్వు మాత్రం వాళ్ళతో అలా చూస్తూ ఉంటావు. దేవుని అగ్ని వచ్చి ఒక్కొక్కరిని కాలుస్తూ ఉంటే, దేవుని అగ్ని అభిషేకం ఒక్కొక్కరి మీదకి దిగి వస్తూ ఉంటే నువ్వు మాత్రం అలాగే చూస్తూ ఉంటావు. కారణం ఏంటంటే నువ్వు ఆల్రెడీ ఒక దాంట్లో మండుతున్నావు.
ఆ మధ్యకాలం నేను చెప్పాను కదా, ఏదో ఒక గర్భంలో నువ్వు ఉంటే ఇంకో గర్భము రాదని చెప్పాను కదా స్త్రీల కూడికలో. అలాగే నువ్వు ఆల్రెడీ కోపంలో మండుతున్నావు కనుక ఇంక నువ్వు ఇంకో దాంట్లో మండలేవు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుందండి ఒక మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది ఒక మాట. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అది అమ్మా వినండి, నరుని కోపము దేవుని నీతిని. మరి అంత దానికి ఎందుకమ్మా మన కోపం? కంట్రోల్ లేని కోపం ఏందమ్మా నీకు? నేను అడుగుతున్నాను. కోపం ఉంటుంది, నాకు కూడా ఉంటుంది కోపం. నేనేమి ఇది ఏమి కాదు. కానీ కంట్రోల్ లేని కోపం ఏంది నీకు? నేను కోప్పడటానికి ఒక అర్థం ఉంటుంది. దైవావేశం వాళ్ళ మాట అనకపోతే నేను కోప్పడతా. సరే, నాకు ఇచ్చినది ఆ దేవుడు ఇచ్చినటువంటి ఒక బాధ్యత. నేను కోప్పడకపోతే సంఘం మీద ఇంకెవరు పడాలా? మీ మీద. నా సకల బాధ్యతలు, సకల ఏమండి స్వతంత్రత నాకు ఇచ్చాడు దేవుడు. సంఘం అంటే ఆదివారం వచ్చి మళ్ళీ ఆదివారం నీకు కనపడతా నేను వెళ్ళిపోతానంటే కుదరదు. సంఘం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, పని చేస్తున్నారా, చేయట్లేదా, సరిగా ఉన్నారా లేదా, అన్ని విషయాలలో సేవకుడు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని చక్కబెట్టాల్సిన బాధ్యత, ఆ కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యత సేవకుడికి దేవుడు ఇచ్చిపెట్టాడు. అలాంటి క్రమంలో నువ్వు తప్పు చేసినప్పుడు సేవకుడు నిన్ను ఖచ్చితంగా నీ మీద కోపపడవచ్చు, నిన్ను గద్దించవచ్చు. తప్పు పడితే దానికి దేవుడు తప్పు పట్టడు, మనుషుడు తప్పు పడతాడేమో నా కోపాన్ని, కానీ నేను పడే కోపానికి దేవుడు తప్పు పట్టడు. ఎందుకంటే ఆ ఆత్మీయతలో వాళ్ళని కట్టడానికి పడే కోపం అది. అందుకే నరుని కోపము చెప్పండి దేవుని నీతిని. అలాంటి కోపము నువ్వు పడుతున్నావు, కంట్రోల్ ఉండట్లా నీ కోపానికి. తద్వారా ఏం జరుగుతుందో తెలుసా? కోపం మండిపోతుంది. మనుషులు చూసిన మంట ఏమండి, నీ లోపలది మండిపోవటం వల్ల క్షమించలేకపోతున్నావు. క్షమాపణ లేకపోవటం వల్ల నువ్వు క్షమించబడలేకపోతున్నావు దేవుడి కాడ. దేవుడి దగ్గర మనం క్షమించబడినట్టు మనం ఇతరులను క్షమించాలని దేవుడు చెప్పాడు కదా. మనం దేవుడి ద్వారా క్షమించబడాలి అంటే మనం ఇతరులను క్షమించాలా. ఇతరులను క్షమించాలంటే ఫస్ట్ నీ కోపం మండటం చల్లారాలా. అప్పుడే కదా నువ్వు క్షమించగలుగుతావు. అర్థమవుతుందండి నా మాటలు? అప్పుడే కదా నువ్వు క్షమించగలుగుతావు. అప్పుడే కదా వాళ్ళ మీద నీకు జాలి కలుగుతుంది. నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి చేతులు పట్టుకొని అయ్యా నేను నీకు క్షమించాను అనవసరంలా. నువ్వు ఉన్న చోటనే దేవా నన్ను తిట్టాడు, నీకు అప్పగించేశాను, నేను క్షమించేస్తున్నాను, దట్స్ ఎనఫ్, ఈ భారం ఈ బరువు నా మీద వద్దు, నీకు అప్పగించేస్తున్నాను, నేను ఫ్రీ అయిపోతాను, మీరు చూసుకోండి, నేను నీ పని చూసుకుంటానని నువ్వు బయటకు రావటమే క్షమించడం అంటే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, కోపంలో మండకండి, అది మహా డేంజర్. దేవుళ్ళో మండితే అన్ని మంచి కార్యాలు వస్తాయి, కోపంలో మండితే అన్ని దుర్కార్యాలు వస్తాయి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం. పనికి మాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును నా పెదవుల మీద వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. ఇక్కడ మీరు రాసుకోవాలి, కీడు చెయ్యాలన్న మంట. ఏం చేయాలన్న మంట? అందరు ఇప్పుడు లోకంలో ఎవరిని చూసినా కీడు చేయాలన్న మండిపోతున్నారు. కీడుకు పరిగెత్తినంతగా మనుషులు మేలుకు పరిగెత్తట్లేదండి. ఎవడైనా కొంచెం బాగున్నాడని అంటే వాడిని ఎట్ట పడగొట్టాలనేది ఆలోచనలో మునిగిపోతున్నారు. వాడు ఎలా పైకి వచ్చాడా, ఎంత కష్టపడితే పైకి వచ్చాడా, ఎంత ప్రార్థన చేస్తే పైకి వచ్చాడని లేదు. ఇంక్లూడింగ్ దేవుడి బిడ్డలతో సహా ఓర్పు లేదు, ఓర్చుకునే మనసు లేదు. అందుకే ఎవరిని నమ్మకూడదు మీరు. నేను చెప్తున్నాను, దేవుణ్ణి తప్ప. నేను నేర్పే బోధ అదే, దేవుణ్ణి తప్ప మీరు ఎవరిని నమ్మకూడదు. ఇంక్లూడింగ్ సేవకుని కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణే మనం ప్రధానంగా పెట్టుకోవాలి. ఆయన మీదే మన జీవితాన్ని కట్టుకోవాలి. అప్పుడే మనం ఎన్నటికి పడిపోము. కాబట్టి కీడు చెయ్యాలన్నటువంటి మంట చాలామందికి పుడతా ఉంది. ఒకరికి కాదండి, ఎక్కువైపోయింది అది. ఒక మంత్రగాడి దగ్గరికి ఒక సహోదరి ఏమండి చిన్నగంట నీళ్ళు ఏమండి బాసనలు కడుగుతూ ఉంటే నీళ్ళు వాళ్ళ ఇంటి మీదకి వచ్చినాయి అంట. బట్టలు ఉతుకుతూ ఉంటే నీళ్ళు వాళ్ళ ఇంటి మీదకి వచ్చినాయట. అడిగినందుకు ఇక ఎటుపోతే నీళ్ళు అట్టే వస్తాయి కదా,
అని ఈమె అన్నందుకు ఈమెను ఎట్టైనా పడగొట్టాలని చెప్పేసి ఆమె సరాసరి మాంత్రికుడు కడగబోతుంది. నీళ్ళు కాడ కూడా చిన్న విషయం లేదు, పెద్ద విషయం లేదు. ఈ రోజుల్లో వాళ్ళు రెడీగా కూర్చొని ఉన్నారు. ఎందుకు? 10 రూపాయలు వాళ్ళకి కావాలా, చేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ టీం పెరిగిపోతుంది, వాళ్ళ తరఫీదు వేరే స్థాయిలో ఉంది. మాంత్రికుల తరఫీదు జరిగినట్టు సేవకుల తరఫీదు కూడా జరగట్లా. నాకు దేవుడు చూపిస్తున్నాడు మొన్న. ఒక మాంత్రికుడు 1000 మంది మాంత్రికులను తయారు చేస్తున్నాడు. ఒక సేవకుడు పట్టుమని 10 మంది సేవకులను కూడా తయారు చేయట్లా. ఒక మాంత్రికుడు 1000 మందిని చేసి కూర్చోబెడుతున్నాడు. మీరందరూ నా శిష్యులు, మీరు వెళ్ళి 1000 ఊరుని కబ్జా చేయండి, నా పేరు నిలబెట్టండి, ఏ ఒక్కన బతకనీ కాకండి. మంచిగా బతుకుతున్నాడా వాడు తెల్లారేళ్ళకి శవమై కూర్చోవాలా. కమాన్ నా శిష్యులను పిచ్చుకోండి అంటున్నాడు ఒక మాంత్రికుడు. మాంత్రికులు రెచ్చిపోతుంటే, మాంత్రికులు బలాన్ని పొందుకొని తిరుగుతూ ఉంటే సేవకుడు ఎప్పుడు బలాన్ని పొందుకుంటాడు? ఎప్పుడు వాళ్ళ మీద తిరగబడగలుగుతాడు? ఎప్పుడు ఆ సంఘాన్ని ఏమండి మాంత్రికులతో పోరాడేటువంటి విశ్వాసులుగా వాళ్ళని ఎప్పుడు తయారు చేస్తాడు? కీడు చేయాలన్నటువంటి మంట ఈ లోకంలో పెరుగుతుంది. కాబట్టి నువ్వు భక్తిలో మండితే తప్ప ఈ కీడు చేయాలన్న వాడిని పడగొట్టలేవు. దేవుళ్ళో మండితే తప్ప, దేవుని యొక్క సన్నిధిలో మండితే తప్ప, అభిషేకంలో మండితే తప్ప నువ్వు ఇటువంటి మాంత్రికుణ్ణి చెప్పు పడగొట్టలేవు. ఈ రోజుల్లో ఇలాంటి మంటలు పెరిగిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే చాలామంది ఉంది. బైబిల్ ఉంది, కడుపు మంట. కడుపు మంటతో మండిపోతున్నారట, పక్కోడిని బాగుపడుతున్నాడని చూడలేక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా విషయాలు ఉంటాయి వీటి మీద. కాబట్టి మనము విషయాల్లో కాదండి, వాళ్ళు బాగుపడుతున్నారు వీళ్ళు బాగుపడుతున్నారు అన్న మంట మనకు ఉండకూడదు. మన మట్టుకు మనం మండదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేటిక్గా ఎంతమంది మనల్ని చూసి మంట మండినా, వాళ్ళ కళ్ళు మండినా మనకేమీ తగలదు. ఎందుకు? నువ్వు ఆల్రెడీ మండుచూ ఉన్నావు కనుక ఇంకొక మంట నిన్నేం చేస్తుంది అంటాను నేను. ఇప్పుడు మంట ఏం చేస్తుందా? నిప్పును నిప్పేమైనా చేస్తుందా? అలాగే మనం ఆల్రెడీ కాలుతా ఉన్నాం అనుకో, ఇంక ఎవడు మనం చూసి మండినా, ఎవడు చూసి మనల్ని ఓర్చుకోలేకపోయినా, ఎవడు చూసి కుళ్ళుకున్నా ఈ మంట వచ్చి ఏం చేస్తుంది చెప్పు? సన్నాసి రాసుకుంటే ఏమవుతుంది? ఇక ఇద్దరు ఒకటే కదా. అలాగే నిప్పు రాసుకుంటే బూడిదే రాలద్ది, ఇంకేం రాలదు. అందుకే నా దేవుడు చెప్తూ ఉన్నాడు, నిన్ను చూసి అనేకులు ఓర్చుకునే లేకపోతున్నారు. నీకు విరోధంగా సాతానుడు ఎవరో ఒకరిని శత్రువుని తయారు చేసి చెయ్యి ఆమెను పడగొట్టాలి, నేను ఎప్పుడు చెయ్యి మంత్రాలు చదువు అని మంత్రికుని ఒకరిని శత్రువుగా నిలబెట్టున్నాడు. వాడి ధ్యేయం నిన్ను పడగొట్టడం, వాడి ధ్యేయం నిన్ను దేవుల్లో ఉండనీయకుండా చెయ్యటం, వాడి ధ్యేయం నిన్ను భూమి మీదే లేకుండా చేయటం, వాడి ధ్యేయం తీసుకుపోయి నిన్ను బగబగ మండుచున్న అగ్నిగోళమైన నరకములో పడవేయటం. వాడి ధ్యేయాన్ని గెలిపించుకోవటానికి వాడు ఎవరినైనా లేపుకుంటాడు. పక్కన మిత్రుని కూడా శత్రువుగా చేసుకొని కూర్చోబెడతాడు నీకు విరోధంగా. అందుకే ఏ ఒక్కరిని కూడా విస్తారంగా ప్రేమించకూడదు. పక్కనే ఉన్నాడు కదని అన్నీ అప్పగించకూడదు. నేను నేర్చుకున్న చెప్తున్నాను మీకు. తెలిసిన వాడే కదా, ప్రేమతో మాట్లాడుతుంది కదా, అక్క కదా, చెల్లి కదా, చర్చిలో 10 సంవత్సరాల నుంచి స్నేహితులం కదా, ఏదో 10,000 డబ్బులు అడుగుతుంది అక్కకి ఇద్దామనుకొని మోసపోయావు. జాగ్రత్త. డబ్బులు ఇచ్చే విషయంలో సంఘములు అందరూ ప్రేమతో ఉండాలి, ఐక్యతతో ఉండాలి తప్ప ఇక రాసుకొని పూసుకొని నువ్వు డబ్బులు ఇచ్చే రేంజ్కి పోయి 4 రోజులు ఇచ్చిన తర్వాత ఇవ్వలేదని చెప్పే కంప్లైంట్లు అస్సలు నేనేం వినను. ఇవి నేను ఫస్ట్ నుంచి చెప్తుంటాను. ఇవి నువ్వు హెల్ప్ చెయ్యి, జ్ఞానయుక్తంగా హెల్ప్ చెయ్యి. బట్ అది ఇవ్వని స్థితిలోకి వెళ్ళిపోయావంటే ఏ ఉద్దేశంతో నీతో ఫ్రెండ్షిప్ చేసిందో నువ్వు పసిగట్టకపోతే మోసపోతావు. ఈ రోజుల్లో ఎందుకు మనతో ఫ్రెండ్షిప్ చేస్తారో తెలుసా అండి? ఏదో ఒకటి ఉంటే తప్ప ఫ్రెండ్షిప్ చెయ్యరు ఈ లోకంలో. ఏదో ఆశిస్తే తప్ప ఫ్రెండ్షిప్ చెయ్యరు. రాగానే లాగేసుకోరు, కానీ మెల్లగా నీతో ఫ్రెండ్షిప్ చేసి ట్రావెలింగ్ చేసి 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 చిన్నగా రాబట్టేస్తారు. ఎవరో అలాంటి వాళ్ళు ఉంటారు. అందరిని నమ్మగాకు, మా సంఘమే అనుకోగాకు, మా బిడ్డే అనుకోగాకు, మా విశ్వాసే అనుకోగాకు. అన్న సంఘానికి వస్తుంది కనుక నేను హెల్ప్ చేయాలనిపించిందని నో, ఇలాంటివన్నీ చేయొద్దు. నీకు ఇవ్వాలనిపిస్తే ఇచ్చేసే పూర్తిగా. నీకు ఏదైనా హెల్ప్ చేయాలనిపిస్తే ఎట్లే ఉండాలో తెలుసా? ఇక ఏం ఆశించకుండా ఇచ్చేయాలా. లేదంటే ఇవ్వలేకపోతావా ప్రార్థన చేయాలా. బట్ లేదంటే అనవసరంగా నువ్వు నమ్మి నట్టేట్లో మునిగొద్దని దేవుడు చెప్తున్నాడు. సాతానుడు ఈ రోజులోనండి మన పక్కనున్న వాళ్ళని ఎక్కువగా వాడుకుంటాడు. సాతానుడు ఏమండి యేసయ్యను సిలువుకు అప్పగించడానికి ఎవరిని వాడుకున్నాడు? యూదాని కరెక్టే. ఎవరు యూదా? శిష్యుడు కరెక్టే.
ఎక్కడుంటాడు ఎప్పుడు యూదా? పక్కనే ఉండి, యేసయ్య పక్కనే ఉండి యేసయ్య డొక్కలో పొడిచాడు. నాకు ఈ సామెత బాగా గుర్తుంటూ ఉంటుంది. నేను నా దగ్గర ఎంత బాగా ఉంచుకుంటానో అంత కేర్ఫుల్గా పరీక్షిస్తాను నేను. దేనికి స్తోత్రం. బాగా క్షుణ్ణంగా పరీక్షించకుండా నా పక్కన ఎవరిని పెట్టుకోను నేను. ఎందుకో తెలుసా? సావుకున్నైనా నన్ను పడగొట్టడానికి పక్కోడిని అందుకుంటుంది. వాడు బలహీనంగా ఉంటాడు. వాడిని అందుకుందా ఇంకంతే పని, మన పని అయిపోయినట్టేగా. ఎంత పోరాడుతామన్నా మన పక్కనే ఉంటే ఎంతసేపు పడతాం? ఇప్పుడు ఇంటి దొంగనంట దేవుడు కూడా పట్టలేడని ఒక సామెత ఉంది. ఇంటిలో ఒక దొంగ ఉంటే ఎంత ఎతికిన దొంగ వస్తాడేమో రాత్రి అంతా మేలుకుంటాడట ఆ వ్యక్తి. ఈరోజు ఎవరు వస్తారో చూద్దామని బయట కూర్చుంటాడంట దొంగ కోసం. దొంగ ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇంట్లోనే. ఈ గేటు కాడ కూర్చుంటాడంట, రాత్రి మొగులు కాపలా కాస్తాడంట. దొంగ కనపట్లేదంట, ఇంట్లోకి వచ్చేసరికి ఏదో ఒక వస్తువు పోతుందంట. ఒరే ఆయన అనుకుంటున్న కొంచెమైనా జ్ఞానం ఉండొద్దు? ఆయన అనుకుంటాడంట, నేను ఈ గేటు కాడ ఉంటే అతను వెనక నుంచి వచ్చాడేమో అనుకుంటున్నట. చాలా జ్ఞానంగా ఉండాలి. దేవుడు బిడ్డలారా జాగ్రత్తగా ఉండండి. అందుకే జ్ఞానం కోసం మనకున్న ఆస్తి అంతా ఇచ్చైన జ్ఞానం సంపాదించాలంట. హల్లెలూయా. డబ్బుని హెచ్చించాలా, ఏమండి సమయాన్ని హెచ్చించాలా. ఈరోజు మీ ముందుకు ఈ ప్రసంగాలు తీసుకురావడానికి నేను చెప్తున్నాను కదా, కొన్ని గంటలు కూర్చొని ఇక్కడే కూర్చొని పొద్దున 10కి ఎక్కుతాను ఈ మెట్లు, మళ్ళీ 9కి దిగుతాను. ఇక నేను ఇదే నా ప్లేస్. ఇంకా కూర్చొని ఎన్ని రాస్తుంటాను, ఎన్ని చూస్తుంటాను. లాస్ట్కి ఆ చంద్రమ్మ ఉండబట్టలేక నేను అడుగుతుంది నన్ను, ఈ ప్రసంగాలను ఎక్కడ తీసుకొస్తావు పాస్టర్ గారు అని అడుగుతుంది. ఏడకు పోయి తెస్తావు? అదేమన్నా షాపుకు పోయా తెచ్చేది? ఎక్కడికి పోయి తెస్తావు అని అడుగుతుంది నన్ను భలే ప్రశ్న అడిగింది. ఇది అందరు రికార్డులో చెప్తున్నా. ఎక్కడ పోయి తెచ్చేది ఏందమ్మా, ఇదేమన్నా బియ్యమా కూరగాయల షాపు పోయి తెచ్చుకోవటానికి? ఇది ఇక్కడ కూర్చొని రాస్తున్నానంటే అట్టనా అంటుంది. నిన్నగాక మొన్నే అడిగింది. ఆమె సరిగ్గా అడుగుతుంది నన్ను ఇట్టడి చెప్పడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, దేవుడి సన్నిధిలో కూర్చుంటే, మంట కలిగి కూర్చుంటే ఇలాంటి మంట కలిగిన ప్రసంగాలే వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, నువ్వు మండాల్సినవి ఇవి కాదు. నువ్వు మండాల్సినవి ఏంటంటే టూకీగా మూడు విషయాలు చెప్తాను. మూడు విషయాలు. జస్ట్ దాని యొక్క సందర్భం చెప్తాను, రెఫరెన్స్లు మీరే రాసుకోవాలి. ఒకటి, ప్రార్థనలో మండాలి. అది ఏలియా సందర్భం. ఏలియా ఒకరోజు తనకి విరోధంగా 400 మంది బయలుదేవతను ఆరాధించే 400 మంది పోటీగా దిగారు. ఒక బలిపీఠాన్ని కట్టారు, దాని మీద ఒక పశువుని పెట్టారు. ఆ పశువు మీద ఉన్న ఆ కట్ల మీద ఉన్న పశువు నిప్పి పెట్టకుండా నీవు ఆరాధిస్తే ఆకాశం నుంచి అగ్ని దిగు వచ్చి దాన్ని కాల్చాల. వాళ్ళిద్దరి మధ్యలో ఒక బెట్టింగ్ జరిగింది. ఆ బెట్టింగ్లో 400 మంది ప్రార్థించడం ప్రారంభించారు. ఎంత చేసినా అగ్ని, చెప్పండి అమ్మా, అగ్ని దిగి రాలేదు, మంట దిగి రాలేదు. ఎప్పుడైతే ఏలియా గారు ప్రార్థన మంటతో ప్రార్థించాడో ఆ ప్రార్థన మంట ఒక మంటగా తయారయ్యి ఆకాశం నుంచి దిగి వచ్చి ఆ కట్ల మీద ఉన్న పశువుని దహించింది. తద్వారా వాళ్ళందరూ చెప్పుచున్న మాట ఏమిటో తెలుసా? నీ దేవుడే గొప్ప దేవుడు, నీ దేవుడే సర్వశక్తిమంతుడని వాళ్ళందరూ చెప్పుచూ ఉన్నారు. సంగమా, ఇది ప్రార్థనలో మండే కాలం. ఏలియా వలె ప్రార్థనలో మండండి. రాజుల మొదటి గ్రంథం 18:38 రిఫరెన్స్ ఇది. మీరు పిక్క మొక్కలు ఎత్తి చూస్తుంటే చెప్పబుద్ధి అయింది. ఏం చేస్తావు? రిఫరెన్స్ చెప్పబుద్ధి అయింది. అన్నీ చెప్పనీకి రాబోతున్న దినాల్లో రిఫరెన్స్లు చాలా తక్కువ చెప్తాను, సందర్భాన్ని చెప్తాను. ఆ రిఫరెన్స్లు రాసుకొని వచ్చి నాకు చెప్పాలి మీరు. దేని స్తోత్రం చెప్పరే? హల్లెలూయా. రెండోది మాత్రం చెప్పను. ఇంకా ఒకటి చెప్పండి, ప్రార్థనలో మండాలి. రెండోది, విశ్వాసములో మండాలి. సందర్భం, షడ్రక మెషక అబేద్నెగోలు అనే ముగ్గురు ఎంత విశ్వాసంగా ఉన్నారంటే, వారి యొక్క వాళ్ళకి నియమించిన ఆ అగ్నిని 7 చేసినా సరే వాళ్ళు విశ్వాసములో మండున్నారు కనుక, నెబుకద్నెజరు, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు,
మేము మాత్రము నువ్వు నిలబెట్టిన బయలు దేవతకి మేము మొక్కం. బా, ఈ రోజుల్లో కావాలి షడ్రక మెషక అబెద్గోలు లాంటి వాళ్ళు. హల్లెలూయా. పురుషుల పేర్లు ఉన్నాయి కదా, మాకు గుర్తించదానంటే ఏమా షడ్రకమ్మలు, మెషక్కమ్మలు, అబెద్గోలమ్మలు లెగాల. అర్థం కాల మీకు? అమ్మలని చేర్చుకోండి. పురుషుల పేర్లు కాదు కదా, దానికి స్త్రీల పేర్లు కూడా యాడ్ చేసుకున్నారంటే లెగాల. దేవునికి స్తోత్రం. విశ్వాసములో మండే వాళ్ళు కావాలా దేవుడికి. వాళ్ళు మండారు కనుకండి, విశ్వాసములో మండి ఉన్నారు కనుక వాళ్ళ దేశపోయి మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, మంటలు వేసినా వీళ్ళు ఎందుకు కాలిపోలో తెలుసా అండి? దేవుడు వచ్చేది ఒక ఎత్తు, దేవుడు దిగి వచ్చింది ఒక ఎత్తు అయితే వీళ్ళు ఆల్రెడీ మండి ఉన్నారు కనుక ఇంకొక మంట వాళ్ళని ఏమీ చేయలేకపోయింది. ఆ మంట దిగి వచ్చింది. ఏమండి, ఆ మంటను పుట్టించే దేవుడి దిగి వచ్చాడు. దహించు అగ్ని అయిన దేవుడి దిగి వచ్చాడు. మన దేవుడు ఎవరని చెప్పాను చెప్పండి? దహించు అగ్ని అయి ఉన్న దేవుడు, మండుచూ ఉన్న దేవుడు. ఆ దేవుడు ఇలా ముగ్గురు మధ్యలోకి వచ్చేసాడు కనుక అగ్నే వచ్చేసింది కనుక ఈ అగ్ని ఏం చేసింది? చల్లబడిపోయింది. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. మూడోది పరిశుద్ధతలో మండాలి. ఇది కూడా సందర్భం చెప్తాను, రెఫరెన్స్ రాసుకోండి మీరే. యేసేపు గారి జీవితంలో జరిగిన సందర్భం ఇది. పోతీఫరు యొక్క భార్య వచ్చి తనని ఎంత శోధించినా తను మాత్రము ఎక్కడ లొంగలేదండి. నాకు నా స్థానాన్ని ఇస్తాను, నీకు డబ్బులు ఇస్తాను, నీకు హోదా ఇస్తాను, అధికారం ఇస్తాను, పలుకుబడి ఇస్తాను, ఈ సంస్థానంలో నీకు కావాల్సింది ఏది కావాలని ఇస్తానన్నా సరే నాకొద్దు, నాకు దేవుడే కావాలని పరిశుద్ధతలో మండాడు యేసేపు గారు. తద్వారా పరిశుద్ధతలో మండటమును బట్టి దేవుడు ఏమండి తనను ఒక దేశానికే ప్రధానమంత్రిగా చేశాడు దేవుడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు నువ్వు ప్రార్థనలో మండాల్సిన టైం వచ్చింది, విశ్వాసంలో మండాల్సిన టైం వచ్చింది, పరిశుద్ధతలో మండవలసిన టైం వచ్చింది. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. దేవుడు తన ప్రజలను అగ్ని జ్వాలలుగా చేయటానికి ఎన్నుకున్నాడట. చదువుతారు ఈ మాట? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం, ముగింపు మాట. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచే బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న చోట ఇల్లంతా నిండిపోయింది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడి ఉండగా వారికి కనపడిను. అందరూ అగ్నితో నింపబడిపోయెను. ఈరోజు ముగింపుగా నా దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రార్థనలో మండాలి అంటే ఏమండి, నువ్వు విశ్వాసంలో మండాలి అంటే, నువ్వు పరిశుద్ధతలో మండాలి అంటే అగ్ని జ్వాలమయమున్న దేవుడు నీ జీవితంలో మన జీవితంలో మండాలా. ఆయన ఈ రాత్రి అగ్ని జ్వాలామయమైన దేవుడు అగ్ని నాలుకలు విభాగించబడిన నాలుకలతో మన మధ్యలోకి దిగి వస్తుండగా ఒక్కొక్కరు ప్రార్థనలో మండబోతున్నారు, విశ్వాసములో మండబోతున్నారు, పరిశుద్ధతలో మండబోతున్నారు, భక్తిలో మండబోతున్నారు, వైరాగ్యములో మండబోతున్నారు, సమర్పణలో మండబోతున్నారు. అదిగో మండబోతున్నారు. దేవుని కొరకు మీరు మండబోతున్నారు, దేవుని పని కొరకు మీరు మండబోతున్నారు, దేవుని రాజ్యము కొరకు మీరు మండబోతున్నారు. ఇప్పుడే హృదయాలు మండునుగాక. దేవుని మాటలు ఏమండి హృదయాన్ని మండించేస్తాయి. ఒక కీర్తనకారుడు అంటాడు 39వ కీర్తన 3వ వచనంలో, నా గుండె నాలో మండుచూ ఉందంటాడు. నా గుండె నాలో మండుచూ ఉందంటాడు 39 3వ వచనంలో. అలా మండాలి నీ హృదయము. ఏమండి నీ హృదయం ఏమవ్వాలి? మండాలి. దేవుడు ఏమంటే అలాంటి మంట మన హృదయంలోకి రావాలి అంటే ఒకటి ఆయన అగ్ని జ్వాలమయమై రావాలి. రెండోది ఏంటంటే లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వచనంలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత చదువమ్మది 24:32 లూకా సువార్త. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచున్నప్పుడు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? హలో,
దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని ఎవరైతే జాగ్రత్తగా వింటూ ఆ మాట నాదేని అనుకుంటూ ఉంటారో, దేవుడు మాట నీ హృదయంలో పడుతున్నప్పుడు, దేవుని వాక్యము నీ మనసులోకి వస్తున్నప్పుడు నీ హృదయము మండుతుంది. హల్లెలూయా. మండే వాక్యాన్ని విననీదు సాతానుడు. ఎందుకంటే వాక్యం బాగింటే నువ్వేమవుతావు? మండుతావు. మండితే ఏమవుతావు? సాతాను కాల్చేస్తావు. మండేవాడు సాతాన్ని ఎప్పటికీ ఏం చేస్తుంటాడు? కాలుస్తూ ఉంటాడు. వాడు కాలిపోకుండా ఉండాలంటే నువ్వు మండకూడదు. నువ్వు మండకుండా ఉండాలి అంటే వాక్యము వినకూడదు. అది ఒక టార్గెట్. దేవుడు మాట్లాడుతుంటే హృదయాలు మండుతుండాలి. మని శక్తి కలిగిన మాట. అందుకే బైబిల్లో ఉంటుంది, నా మాట అగ్ని వంటిది. మన పులిపీటి దగ్గర కింద ఉంటుంది, నా మాట అగ్ని వంటిదని. ఇది కాదు చర్చిలో. నా మాట ఎలాంటిది? అదేం చేస్తుంది? మండిచ్చేస్తుంది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మంటతో వింటుండాలా. దేవా నాతో మాట్లాడు, ఇంకా మాట్లాడు, ఇంకా మాట్లాడు, ఇంకా మాట్లాడు అంటుండాలా. నువ్వు అడిగే కొద్దీ సేవకుడిని ఇంకా లేపుతుంటాడు దేవుడు. సేవకుడి మీద అభిషేకం దించుతుంటాడు దేవుడు. ఇంకా బలంగా మాట్లాడుతుంటాడు దేవుడు. బలమైన మాటను ఎదుగు చేరుతుంటుంది. తద్వారా నువ్వేమవుతావంటే మండుతావు. ప్రియులారా, మనం మండాలి. ఎందులో? ప్రార్థనలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో. ఏమండి? వీటిలో మండాలంటే అగ్ని అభిషేకం మన మీదకి రావాలి. రెండోది, దేవుని వాక్యాన్ని ఎప్పుడు మనము వింటుండాలి. ఈ రెండు ద్వారా మనం ఏమవుతుంటాం? మండుతూ ఉంటాం. ఇలా మండుతూ ఉండటానికి దేవుడు పిలిచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక నల్లని బొగ్గు తెలుసండి మీకు? ఒక నల్లని బొగ్గు తీసుకుపోయి నిప్పుల్లో వేస్తే నిప్పులన్నీ ఏమైపోతాయి? బొగ్గు అయిపోతాయి. అవునా? అవునా? ఒక నల్లని బొగ్గుని తీసుకుపోయి అగ్నిలో వేస్తే ఆ మిగిలిన బొగ్గులన్నీ అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా నల్లగా అయిపోతాయి, మండుతాయి. ఇది ఈ నల్ల బొగ్గు ఏమైద్ది? మండి దాని బొగ్గులాగా మారిపోద్ది. ఈరోజు నువ్వు ఒకవేళ నల్ల బొగ్గులాగా ఉన్నావేమో, మండని బొగ్గులాగా ఉన్నావేమో, కాల్చబడిన బొగ్గులాగా ఉన్నావేమో, ఆరిపోయి ఒక మూలన పడిపోయి ఉన్నావేమో. ఏమండి? నిప్పునేమో వండుకోవటానికి ఉపయోగిస్తారు, బొగ్గునేమో ఊరిలో సంగతి చెప్తున్నా, వండుకున్న తినటానికి ఉపయోగిస్తారు. అది ఎట్లా అంటారా? బొగ్గును దంచి వేస్తుంటారు. ఇక మీరు ఎంతమందిని చూసారో లేదో, పొల్లకేసి రుద్దుతుంటారు. నల్లగొట్టి ఒకరు పొలు చూస్తే ఏమైనా రంగు పూసుకుందంటే వాళ్ళు అంటారు బొగ్గు వేసుకొని పొలు దోమేళ్ళే అంటారు. బొగ్గేమో తినటానికి, అదేమో నిప్పేమో అన్నం వండుకోవడానికి ఉపయోగపడుతుంది. నువ్వు బొగ్గులాగా ఉంటే ఇదిగో ఇలాగే దంచుతారు అందరూ. ఏం చేస్తారు చెప్పండి? కిందేసి దంచి వేస్తారు నోటికి. నువ్వు నిప్పులాగా మారావనుకో అందరు నీ దగ్గరికి వస్తారు. ఇక సలిగాచుకోవటానికి, నీ దగ్గర వెచ్చపరచుకోవటానికి, నీ దగ్గర అద్భుతాలు పొందుకోవటానికి. అలాగా మనం మండేవారిగా ఉండాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, నీవు మండాలి. అందరనండి, నీవు ఈరోజు మండిన నీవు మండుచునే ఉండాలి, ఆరిపోయినటువంటి విధంగా ఉండాలి. నువ్వు మండుచు ప్రకాశిస్తున్న దీపములాగా ఉండాలి. ఇలాంటి కృప త్రియక దేవుడు మనందరికి దయచేయునుగాక. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మమ్మల్ని మండించి ఏమండి నీకు పనికొచ్చే పాత్రలుగా చేయండి. ఈరోజు నువ్వు మండమన్నావు, మండుతున్నాం. బట్ కొన్ని సమయాలలో ఆరిపోతున్నాం, కొన్ని సందర్భాల్లో ఆరిపోతున్నాం. ఈరోజు మండిన మేము మండుచు ప్రకాశించుచు దీపములుగా ఉండేవారిగా మమ్మల్ని మార్చి మీరే మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.